వెల్కమ్ టు హిట్ టీవీ ఛానల్. గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలాగుంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలాగుంది, ఇక్కడ రైతులు ఉన్నారు, వారితో మాట్లాడతాం. అన్న నమస్తేనా. నమస్తేనా. ఏం పేరేనా మీ పేరు? నా పేరు శివరాజు. శివరాజు, ఏ ఊరన్నా? మాది తిమ్మాపురం. గత ప్రభుత్వం ఎలాగుంది చంద్రబాబుది? గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో చాలా మేలుంది మాకు. చాలా మేలు ఉంది. చాలా మేలుంది. ఎలాగన్నా పంట రైతు భరోసా వచ్చింది, ఓకే, పంట ఇన్సూరెన్స్ వచ్చింది, అమ్మ డబ్బులు వచ్చినాయి. అమ్మకి 40 సంవత్సరాల దుడ్లు 18,750 డబ్బులు వచ్చినాయి. నాన్నకి పింఛన్ వస్తుంది. ఇంతకంటే ఇంకే ప్రభుత్వం ఇస్తుందన్న, చాలా మేలుంది మాకు ఇది. గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ పథకాలు ఏవి వర్తించేది కాదు కదా. మామూలు పంట నష్టం కానీ లేకపోతే ఏమైనా సబ్సిడీ కానీ ఏమైనా అలాంటివి జరిగినవి అప్పట్లో? ఎప్పుడో ఇంత వస్తుండే, ఇది కరెక్ట్ ఈ టైంకి వస్తుందంటే కరెక్ట్ మన అకౌంట్లోకి వస్తాయి డబ్బులు. అకౌంట్లోకి 10 మంది బాగుండాలంటే టీడీపీ రావాల, ఊళ్ళో ప్రజలందరూ పేద ప్రజలందరూ బాగుండాలంటే వైఎస్ఆర్ రావాల, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి రావాల. గత ప్రభుత్వము చంద్రబాబు నాయుడు చేసిన ప్రభుత్వమే మంచిగా ఉంది. ఈ ప్రభుత్వంలోన ఏ సబ్సిడీ కూడా రాలేదు, ఏ పల్లష్టం కూడా సరిగ్గా పడటం లేదు. ఏమి ప్రజలకి మొత్తం నష్టంగానే ఉంది. ఎకరాకి 4 క్వింటాలు వస్తుంటే ఈ 4 క్వింటాలు అయినా కూడా ఈ రోజుల్లోన 3 క్వింటాలు అవుతుంది. 3 క్వింటాల్లోన గిట్టుబాట ధర లేకపోవడం వలన రైతులు అల్లాడిపోతున్నారు. గత ప్రభుత్వము చంద్రబాబు నాయుడు మాకి ₹1,00,000 రుణమాఫీ బ్యాంకుల్లోన రుణమాఫీ చేసినాడు. కానీ ఈ ప్రభుత్వంలోన 5 ఏళ్ళు పాలన చేసినా కూడా ఈరోజు వరకు ఏమి 10 పైసలు మాకు రుణమాఫీ లేదు, 10 పైసలు సబ్సిడీ లేదు, 10 పైసలు ఏమేమి లేదు. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో మనం బస్ స్టాండ్ ఆవరణలో ఇక్కడ టీ స్టాల్ దగ్గర ఉన్నాము. గత ప్రభుత్వం ఎలాగుంది, ఇప్పుడు జగనన్న ప్రభుత్వం ఎలాగుంది, ఓకే, రైతు ఉన్నారు టీ స్టాల్ దగ్గర మాట్లాడతాం. నమస్తే అన్న. హలో, నమస్తే సార్. ఏం పేరన్నా మీ పేరు? రాముడు. ఎట్లా పోయిన ప్రభుత్వం ఎలాగుంది, ఇప్పుడు ఈ జగనన్న ప్రభుత్వం? ఇప్పుడు జగన్ ప్రభుత్వం అంటే బ్రహ్మాండంలో ఉంది. అమ్మ ఓడిది, నష్టపరారము, పిల్లలు పడిది, 45 ఏళ్ళ రోజుది చేయని నష్టపరారులో జగన్ దాంట్లో నంబర్ 1 ఉంది. కర్నూలు జిల్లా కోసిగి మండలం దొడ్డిబెలగల్లో మనం ఈరోజు ఉన్నాము. ఇక్కడ రైతులు ఉన్నారు. పోయిన ప్రభుత్వము ఎలాగుంది, ఇప్పుడు జగనన్న ప్రభుత్వం ఎలాగుంది, ఇక్కడ రైతులతో తెలుసుకుంటాం. అన్న నమస్తేనా. నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు నరసన్ గారు. అన్న, పోయిన ప్రభుత్వము బాగుందా లేకపోతే ఇప్పుడు జగనన్న ప్రభుత్వము బాగుందా? మీకు 4 సంవత్సరాల నుంచి ఏమేమి పథకాలు అందినవి, ఇక్కడ మీకు ఎలాగుంది, సౌకర్యం ఎలాగుంది దొడ్డిబెలగల్లోన? మాకు ప్రభుత్వం అందింది, అన్ని అమ్మఒడి అందింది, రైతు భరోసా పడింది, పిల్లలకి పడినావు డబ్బులు, ముసలి పింఛన్ పడితే అన్నీ బాగానే ఉన్నావి. ఇప్పుడు ఫ్లాట్ల గురించి ఫ్లాట్లో రాలే, రూములు కట్టించినాడు. ఇక్కడ ఎలాగన్నా మీకు నష్టపరిహారం ఇట్లా వ్యవసాయం ఎలాగుంది, నష్టపరిహారం పడుతున్నాయి పొలాలకి? నష్టపరిహారం పడతావు కానీ ఈడు పంటలు రాలే, ఏమి లాస్ అంతా చేనులు ఇయ్యాడు. నష్టపరిహారం ఏమైనా పడిందా? పడింది 5,500 పడినావు నష్టపరిహారం. ఎన్నిసార్లు పడినావన్నా మీకు? ఏట పడతావు, ఏట 2 సార్లు పడతాయి, 11,000 దాకా. ఇక్కడ మీకు ఇండ్లు శాంక్షన్లు కానీ అయినవే? ఇండ్లు శాంక్షన్ అయినా ఫ్లాట్లు ఇలా దొడ్డిబెలగల్ గ్రామంకు రాలే ఫ్లాట్లు. రూమ్లు అయితే వచ్చినాయి. రూమ్లు శాంక్షన్. ఎంత అమౌంట్ ఎంత శాంక్షన్ అయినా? ఎంత 1,80,000 1,80,000 శాంక్షన్ అయినా. సరే, మీకు ఎలాగ పిల్లలకి కానీ స్కూల్ పిల్లలకి జగనన్న అమ్మ ఒడే కానీ విద్య ఏమైనా కానీ అందుతా? అన్ని బాగానే ఉన్నారు. పింఛన్లు కానీ మీకు మీ వాళ్ళకి కానీ ఎవరికైనా వస్తుందండి పింఛన్ వస్తుంది. మా అత్తగారికి వస్తుందండి పింఛను. మాకు కానీ కొలాయి అది లేదండి, ఎవరు పరిస్థితిని బట్టి వాళ్ళు. గత ప్రభుత్వంలో అమ్మ పంచాయతీ ఆఫీసు వేకేసి పింఛన్లు కానీ ఏదంగానే అక్కడ పంచాయతీ ఆఫీసు వేకేసి గంటలు నిలబడి తీసుకోవాల్సి వస్తుండే కదమ్మా. మరి ఈ ప్రభుత్వంలో వాలంటీర్లు మరి మీకు ఇంటింటికి వచ్చి కానీ మీకు పింఛన్లు కానీ ఇంటింటికి వస్తున్నారు కదా, వాలంటీర్ వ్యవస్థ కూడా ఎలాగుందమ్మా? బాగానే ఉందండి, వచ్చి ఇచ్చిపోతున్నారు. ఏమన్నా అవసరమైనప్పుడు చెప్పడము, వాళ్ళకి కాగితాలు కావాల్సినప్పుడు ఏదైనా కానీ ఇప్పించుకోవడం కానీ, మరసంగా వచ్చి ఇంటికి వచ్చి వెళ్తున్నారండి.
వాళ్ళకి అవసరానికి లేకపోయినప్పుడు మేము వెళ్ళి ఇచ్చి రావడానికే జరుగుతుందండి. అంటే ఇంటింటికి పొద్దున్నే వచ్చి వాలంటీర్లు పింఛన్లు కానీ ఇచ్చిపోతారమ్మా. అమ్మఒడి డబ్బులు కూడా మీకు టైం టు టైం పడుతున్నావమ్మా మీకు? పడతాను. సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఎంత ఫస్ట్ పడిందా? సంవత్సరం రాలేదు మాకి, తర్వాత 2 సంవత్సరాలు వచ్చింది. నా పేరు చంద్రశేఖర్ నాయుడు. ఏ ఊరు అన్న మీది? తిమ్మపురం అండి. తిమ్మపురం ఏ మండలం వస్తుంది? మంత్రాల మండలం. మంత్రాల మండలం. చెప్పండి మీకు గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పాలన మేలా లేకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన మేలానా? ఫస్ట్ తెలుగుదేశం ప్రభుత్వం గురించి చెప్తాను, తర్వాత వైఎస్ఆర్ పార్టీ గురించి చెప్తాను. ప్రీవియస్ పార్టీ దాంట్లోన లివింగ్ కాస్ట్ చాలా తక్కువ ఉండేది. కరెంటు బిల్లు కానీ నిత్యావసరాల రేట్లు తక్కువ ఉండేవి. ఈ దాంట్లో వచ్చేసి అన్ని హై కాస్ట్. కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి ఈ దాంట్లోన వైఎస్ఆర్ దాంట్లోన చాలా ఎక్కువ హైలో ఉన్నాయి. రోడ్స్ డెవలప్మెంట్ లేవు. ప్రీవియస్గా రోడ్స్ డెవలప్మెంట్ ఉండేది. దీంట్లో ఫండ్స్ మాత్రం డబ్బులు ఉన్నాయి, అంటే ఫండ్స్ వచ్చి దాంట్లో కరప్షన్ లేదు. ప్రీవియస్ దాంట్లో వచ్చేసి ఫండ్స్ రావాలన్నా కూడా దాంట్లో కరప్షన్ ఎక్కువ ఉండేది. ముఖ్యంగా ఈ ప్రజెంట్ వైఎస్ఆర్కి ప్రీవియస్ టీడీపీకి వచ్చేసి కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఉంది. ప్రజెంట్ దాంట్లో ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ బాగుంది, కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువతే రైతులు బాగుంటుంది ప్రీవియస్ దాంతో పోలిస్తే. అదొక్కటే వైఎస్ఆర్లో డిఫెక్టు. టీడీపీలో కంటే వైఎస్ఆర్లో డెవలప్మెంట్స్ బాగున్నాయి. రోడ్స్ డెవలప్మెంట్ ఇప్పుడు వైఎస్ఆర్లో రోడ్స్ డెవలప్మెంట్ లేదు, ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గితే ఇదే బాగుంది వైఎస్ఆర్. ప్లాట్ దగ్గర లేని వాళ్ళకు మంజూరు చేసినారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన ఘన విజయం సాధించినారు కదనా. ఆయన ఇక్కడ మీకు ఇంప్రూవ్ బాగా ఈ నగరంలో ఎలాగుంది? మంత్రాలయము మీకు ఇంప్రూవ్ ఎలాగుంది? రోడ్డు కానీ లేకపోతే సమ్మర్లో వాటర్ ప్రాబ్లం కానీ మీకు ఎలాగుంది మీరు నివసించే దగ్గర? ప్రస్తుతం వచ్చేసి ఆయన వచ్చేసి ఇప్పుడు ప్రతి ఇంటింటికి నీటి సమస్య ఉండేది. అదేవిధంగా ఇప్పుడు ప్రతి ఇంటింటికి ఒక్కొక్క కుళాయి కూడా వేస్తున్నారు. ప్రజెంట్ అయితే వర్కింగ్లో ఉంది. అన్ని సౌకర్యాలు కూడా వాళ్ళు అడిగిన వెంటనే అందిస్తున్నారు అన్నమాట. మీకు ఉండే చోట సీసీ రోడ్లు కానీ మామూలు వాటర్ సమ్మర్లో మీకు వాటర్ ప్రాబ్లం లేకున్నట్లు వాటర్ ట్యాంకులు కానీ, మళ్ళీ అలాగే ఇక్కడ మీ పిల్లలు ఉన్నారు కదా చదువుకునే వాళ్ళకి స్కూల్ డెవలప్మెంట్ కానీ ఎలాగుంది? ఇప్పుడు మేము వచ్చేసి మా ఏరియా వచ్చేసి రాఘవేంద్రపురము. దాదాపుగా వచ్చేసి అక్కడ 20 సంవత్సరాల నుంచి మేము జీవిస్తున్నాము, కానీ ఎవరు కూడా సీసీ రోడ్లు వేయలేదు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొత్తం ఏరియా మొత్తం టోటల్ వచ్చేసి అక్కడ ఒక 1000 ఇండ్లు ఉన్నాయి దాదాపుగా. ఆ ఏరియా మొత్తం సీసీ రోడ్లు కూడా మొత్తానికి కంప్లీట్ అయినాయి వర్క్. మాకు ఇక్కడ కూడా మరి మీ పిల్లలకి ఎలాగ స్కూలు ఇంతకు ముందర జగనన్న ప్రభుత్వంలో ఇప్పుడు ఎలాగ ఉంది స్కూల్? ఇంప్రూవ్ ఎలాగ పాతవి స్కూల్ ఉండేటివి మళ్ళీ ఇప్పుడు కొత్తగా అన్ని ప్రతి చోట కట్టిస్తున్నారు కదా, మరి ఇప్పుడు ఇంప్రూవ్ ఎట్లా ఉంది స్కూలు? మేము చదివేటప్పుడు స్కూల్ కదా, ఇప్పుడు చదివే స్కూల్లో అన్ని ఇంగ్లీష్ మీడియం కానీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు అమ్మఒడి కానీ తర్వాత వచ్చేసి డ్రెస్ కానీ అంతా పకడ్బందీగా ఉంది. ఏమాత్రము ఇంగ్లీష్ కార్మెంట్కి పోటాపోటీగా ఈ గవర్నమెంట్ పాఠశాలలో కూడా తలపడుతున్నాయి. అన్న మీకు ఇంటి పట్ట కానీ మీకు శాంక్షన్ అయినా ఇక్కడ లోకల్గా? ఇంటి పట్ట శాంక్షన్ అయిందన్న మాకు. అదే గవర్నమెంట్ ఇల్లు కట్టించిస్తుంది, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాము. పనులు స్టార్ట్ అయినాయి, కొద్దిగా పనులు స్టార్ట్ అయినాయి, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇంకా మీకు పిల్లలకు కానీ అమ్మఒడి డబ్బులు కానీ మీకు అలా పడుతున్నారా? ప్రతి సంవత్సరం పడుతున్నాను అమ్మఒడి డబ్బులు. ప్రతి సంవత్సరం ఎంత పడుతుందన్న ప్రతి సంవత్సరం? ఫస్ట్ సంవత్సరం 15,000, తర్వాత 14,000, తర్వాత 13,000, అట్లా కొద్దిగా 13,500 పడుతూనే. మీకు వాహన మిత్ర కింద అమౌంట్ పడుతుంది, ఎంత పడుతుందన్న? ఒక సంవత్సరానికి 10,000. ఆ 10,000 చేసి మా బండి కానీ మా చిన్న చిన్న రిపేర్లు కానీ ఇట్లా లేకపోతే ఇన్సూరెన్స్లు కానీ కంపల్సరీ ప్రతి బండికి ఇన్సూరెన్స్ ఉంటే ప్రమాద బీమా కూడా మాకు వర్తిస్తుంది. అందుకనే జగనన్న గారు ఈ నిర్ణయం తీసుకున్నారు, మంచిదే కానీ ఉంది. గత ప్రభుత్వంలో మీకు వాహన మిత్రులకి అమౌంట్ పడేది కానీ అలాంటివి ఏం లేదు కదా, మరి పోయిన ప్రభుత్వంలో ఎలాగుంది, మరి ఈ ప్రభుత్వంలో ఎలాగుంది? ఈ జగనన్న ప్రభుత్వాలు వచ్చేసి ఇంతకుముందు ప్రభుత్వాలు అంటే మనమే వెళ్ళి వాళ్ళ సంస్థ దగ్గరికి వెళ్ళి అధికారుల దగ్గర వెళ్ళి మనం పోయి 4 గంటలు 5 గంటలు కూర్చున్నా కూడా మనకి డబ్బులు కూడా వేసేవాళ్ళు కాదు. ఏదైనా కానీ ఇప్పుడు పెన్షన్ పోవాలన్నా కూడా పంచాయతీ ఆఫీసర్కి వెళ్ళాలి, లేదంటే అధికారుల దగ్గర పోయి పొద్దున పోతే సాయంత్రం రావాలి, ముసలోళ్ళు కానీ ఎవరైనా కానీ. ఇప్పుడు వచ్చేసి జగనన్న గారు వచ్చేసి
ఇప్పుడు ఆటో వాళ్ళగా 10,000 వచ్చేసి ఆయన డైరెక్ట్ నేరుగా అకౌంట్లో ప్రతి ఆయన చెప్పిన టయానికి నేరుగా అకౌంట్లోనే వేస్తున్నారు. ఎటువంటి డోకలాగాలే లేకుండా డైరెక్ట్ వాళ్ళ ఖాతాలోకే జమ చేసేటట్లు ఇది ఒక మంచి పథకంగా మేము భావిస్తున్నాము. అదే వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి తర్వాత వచ్చేసి ఈ వృద్ధులకు వచ్చేసి ప్రతి నెల 1వ తారీఖు 8 గంటల లోపల వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి ఈ పెన్షన్ అనేది ఏముందో మొత్తానికి వాళ్ళ చేతికి ఇచ్చి 10 గంటల లోపల దాదాపుగా వచ్చేస్తాయని మేము. ఈ ప్రభుత్వంలో మీకు వాలంటీర్ వ్యవస్థ కొన్ని పెట్టినారు కదా, పింఛన్లు ఉండే వాళ్ళు గడప గడప కానీ ఇప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి పింఛన్లు ఇవ్వడము పొద్దునే, మమ్మల్ని తర్వాత మీకు ఏమైనా పిల్లలకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉన్న సురక్ష కార్యక్రమం కానీ, పెద్దలకు కానీ వృద్ధులకు కానీ ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ కానీ ఈ ప్రభుత్వంలో పెట్టినారు కదా, దాని గురించి మీ స్పందన ఏమిటి? ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు వికలాంగులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, కొంతమంది ఏది తెలియక వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కాదు. అలాంటి టైంలో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది సొంత ఇంట్లో ఒక మనిషిలాగా వచ్చి మనకి ఏ లోటు ఉందో ఆ లోటు కనుక్కొని ఒక ఆధార్ కార్డు డేట్ అప్డేట్ కానీ, తర్వాత లేకపోతే ఇప్పుడు సర్టిఫికేట్లు వచ్చేసి ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, తర్వాత వచ్చేసి ఈ విధంగా ఏమో ఉంటాయో కానీ వాళ్ళు కొద్దిగా ఇవి తెలియదు కాబట్టి ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చేసి వాళ్ళు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చేసి అన్ని క్లారికేట్గా చేస్తున్నారు కదా, ఇది చాలా బాగుంది అని నేను. ఇక్కడ ఎమ్మెల్యే పేరు ఏం పేరేనా? ఇక్కడ ఎమ్మెల్యే ఎలాగుంది? బాగా ప్రభుత్వం. ఇక్కడ ఎమ్మెల్యే వచ్చేసి వై బాలనాగిరెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు 4వసారి కూడా ఆయనే గెలుస్తాడు. మేము పోయి ఏదైనా ఒక సమస్య ఉందంటే దాన్ని క్షణంలో కానీ ఒక అదే రోజులో కానీ వాళ్ళు మా సమస్యను పరిష్కరించేవారు. ఎలాగైనా మీకు చెప్పండి, ఇక్కడ ఎమ్మెల్యే గారు మీకు అంత బాగుంది? ఎమ్మెల్యే గారి సౌకర్యం అంతా బాగుంది. ఆయన ఊళ్ళో లేకుండా కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ కొడుకులు కానీ మా ప్రాబ్లం ఏదైనా కానీ క్షణంలో తీర్చేస్తారు. ఓకే, థ్యాంక్స్ అన్న. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గము పెద్దకడుపూరు మండలము కమ్మిల్తిని విలేజ్లో మనం ఉన్నాము. ఇక్కడ రైతులు అందరూ ఉన్నారు, పెద్దలు. గత ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలాగుంది, ఇప్పుడు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలాగుంది, ఇక్కడ రైతుల్ని అడిగి తెలుసుకుంటాము. అన్న నమస్తేనా? నమస్తే. గత ప్రభుత్వం ఎలాగుందన్న చంద్రబాబు నాయుడుది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలాగుంది? గత బాగుంటుంది, ఇప్పుడు బాగుండదు సార్. అమ్మ ఒడి పడుతుందా, ఏదో పడుతుంది, అంత బాగుందా సార్? అమ్మ ఒడి డబ్బులు ఎంత పడుతున్నావా? 13,500 సార్. మీకు రైతు ఏమన్నా రైతు డబ్బులు కానీ పడుతున్నావా? రైతు భరోసా 7,500 పడుతుంది సార్. పడింది సార్. పోయిన ప్రభుత్వం బాగుందా? ఇప్పుడు బాగుంటుంది సార్. వైఎస్ఆర్పీ బాగుందా, టీడీపీ బాగుంది సార్? సార్ ఇప్పుడు నెక్స్ట్ జరిగిపోతాయి కదా ఎలక్షన్లు, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది మీకు? ఇవి 2 పోయి వేరే పార్టీ వచ్చినా బాగుంటుంది అనుకుంటాను సార్. నేను 2 పోయి మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చిన ఏది రావాలంటారు? వేరే ప్రభుత్వం అంటే వేరే ప్రభుత్వం కాంగ్రెస్ వస్తేనే మేలు సార్. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అంటారా? ఇప్పుడు 2 ప్రభుత్వాలు అంతే సార్, ఇవేమి ఎవరు లేదు, అంతా నన్ను షేర్ అంటే ఇంకోటి షేర్ ఉన్నారంటారు. ఎవరేమీ ఎక్కువేం లేరు. ప్రభుత్వం అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బాగా జరిగింది పనులు. అందరి చూపు ఏపీ ఎన్నికల వైపే. 4 పార్టీలు, 175 స్థానాలు. అందరి ఆశ ఒకటే, అందరి ఆశయం కూడా ఒకటే, అదే గెలుపు. మరి ఆ గెలుపు వరించేదెవరిని? ఎన్నో సర్వేలు, మరెన్నో రిపోర్ట్లు, పండితుల పంచాంగాలు, కోట్లలో బెట్టింగులు. 175 సెగ్మెంట్లో ఎవరెక్కడ గెలుస్తారో, సీఎం ఎవరవుతారో చెప్పడానికి చిట్టి రెడీగా ఉంది. క్రికెట్, ఫుట్బాల్ నుంచి తెలంగాణ ఎన్నికల ఫలితాల వరకు వీడు చెప్పిందే జరిగింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసెంబ్లీ గేటు తాకేదెవరు, మరో 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండేదెవరు తెలుసుకోవడానికి నేనెంత ఎగ్జైట్మెంట్తో ఉన్నా, చెప్పడానికి చిట్టి కూడా రెడీగా ఉంది. మరి మీరు? చూస్తూనే ఉండండి మీ హిట్ టీవీ.